అండ్ వెల్కమ్ టు ద బిగ్ బాస్ ఆఫ్ ద ఎపిసోడ్ ఆఫ్ ద రివ్యూ ఆఫ్ ద 52. ఇవాళ మనం ఎపిసోడ్ 52 గురించి మాట్లాడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో నామినేషన్ సగంలో ఆగిపోయింది. కొంతమంది వచ్చారు, అందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది రాబోతున్నారు. సో ఇవాళ ఎవరెవరు వచ్చారు, ఏమేమి మాట్లాడారు, ఎవరెవరు నామినేట్ అయ్యారో వాళ్ళందరి గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంటంటే శ్రీజ నిన్న మంచిగా ధమాకా చేసి వెళ్ళిపోయిన తర్వాత మాధురి గారు కూర్చుని కంట తడి పెడుతూ ఏడుస్తూ ఉన్నారు. అండ్ ఆమెను ఏంటంటే తనూజ ఏమో ఓదారుస్తూ ఉంది లిటరల్గాను. బిగ్ బాస్ అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఇది అది అని చెప్పి. కట్ చేస్తే పక్కనేమో కళ్యాణ్ ఏమో ఇలా పడుకుని ఉన్నాడు లిటరల్గా. పక్కన ఏంటంటే దివ్య ఇంకా మాన్యుల్ ఉన్నారు. వాళ్ళేమో రే ఏం జరుగుతుందిరా, నా గురించి ఏమేమి మాట్లాడుతున్నారా, నేనేం తప్పు చేశాను రా అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అనమాట. రితు ఇంకా డెమాన్ పవన్ ఇంకా సంజన కూర్చుంటే సంజన అంటోంది శ్రీజ వచ్చింది ఫుల్ ధమాకా చేసి పడేసింది. అండ్ నాకు మెయిన్ భయం ఏంటంటే ద వే మాధురి వాస్ అటాకింగ్ యూ, నేను ఎట్లా అటాక్ చేస్తుందో చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. షీ వాస్ ఇంటిమిడేటింగ్, కానీ నువ్వు బాగా హ్యాండిల్ చేసావు అన్నట్టు చెప్పింది. యాక్చువల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే ద వే రితు హ్యాండిల్డ్ ఎస్టర్డే, ద వే షీ వాజ్ డిఫెండింగ్ మాధురి వాస్ వెరీ వైలెంట్. కొంచెం వైలెంట్గా అనిపించింది. లైక్ ముందుకు వచ్చేసి అడుగులు ముందుకేసి ఇట్లా మొహంలో మొహం పెట్టి మాట్లాడడం అదంతా కొంచెం చూడడానికి చాలా భయంగా అనిపించింది. బట్ ద వే రితు హ్యాండిల్డ్ ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఐ థింక్ సమ్వేర్ షీ డిడ్ వెల్. తను బాగా చేసింది, తనకున్న నెగిటివిటీ కొంతవరకు పోయింది. అండ్ ఒకటైతే నేను చెప్పగలను, ఆమె బాండ్ డెమాన్ బాండ్ గురించి కొంచెం అంతా నెగిటివ్గా అన్నారు, కానీ నాకు ఎక్కడ వాళ్ళ బాండ్లో ఎక్కడ వల్గర్గాను చీప్గా ఏం కనబడలేదు. నేను మాధురి గారేమో మిమ్మల్ని చూస్తేనే అని అంది లిటరల్గాను. అంటే ఏదో వాళ్ళ బిహేవియర్ ఏదో ఆక్వర్డ్గా ఉన్నట్టు అంది, బట్ అట్లా నాకేం అనిపించలేదు ఇప్పటి వరకును. అంటే కొంచెం కొంచెం చిల్లర్ వైబ్స్ అయితే ఉంటాయి అప్పుడప్పుడు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఇలా పట్టుకోవడం, హగ్ చేసుకోవడం అవన్నీ కొంచెం ఆక్వర్డ్గా ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళు ఏమంత అగ్లీగా ఏం ప్రవర్తించలే. అండ్ పాపం రితుని అనవసరంగా ఆ విషయంలో కార్నర్ చేయడం వల్ల నాకు కూడా ఎక్కడో ఒక రకంగా ర్యాండమ్గా సింపతి వస్తుంది. కానీ ఒక అమ్మాయిని మరీ ఇంత బ్యాడ్ చేయాలా? తనకి నెగిటివిటీ ఉండొచ్చు బయట, ఇది అది అదర్స్ ఓకే, బట్ ఈ షోలో మరీ ఎక్కువగా ఇట్లా ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, వాడిని పట్టుకుని తిడుతున్నావు, వాడి పట్టుకుని వేలాడుతున్నావు, వాడి గేమ్ చెడగొడుతున్నావు, ఇది అని అంటాం. ఐ డోంట్ థింక్ దట్స్ ఫేర్ ఆన్ హర్. అండ్ నాకైతే రితు ఈ విషయంలో తప్పేం లేదనిపిస్తుంది. షీఈస్ డూయింగ్ వాట్ షీ కెన్ డూ ఇన్ ద గేమ్ అండ్ ఇన్ ద టాస్క్. తనకి సపోర్ట్గా ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉండాలి. అంతమందిని వదిలేసి ఇంట్లో ఒక్కరితో ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాండ్ న్యాచురల్గా ఫార్మ్ అయిపోద్ది. అనవసరంగా ఎక్కువ క్రూసిఫై చేస్తున్నారేమో అని నా ఫీలింగ్. బట్ ఇదన్నీ పక్కన పెడితే ఇంకా కమింగ్ టు ద ఎపిసోడ్, షష్ఠి వచ్చింది ఫస్ట్ వీక్. అసలు ఈమె ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆమె ఉన్నదే ఒక వీక్, టీవీలో చూసి దాన్ని బట్టి ఒపీనియన్ చెప్పింది. డెమాన్ పవన్ని నామినేట్ చేసింది. డెమాన్ నీకేంటంటే నువ్వు క్లారిటీ లేదు, నీకు అందరూ రీప్లేస్లోను వీకెండ్లో హోస్ట్ గారు టీవీలో చూపిస్తున్నారు, నీకు క్లారిటీ లేదు, ఏదో మూలకు కూర్చుంటావు, క్లారిటీ లేదు నీకేంటంటే నీ గేమ్ మీద ఫోకస్ లేదు, నువ్వు ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ బాగా ఆడతావు కానీ మెంటల్ గేమ్లో చాలా వీక్ నువ్వు, నీకు కండబలము ఉంది, బుద్ధి బలము లేదు, ఇది అది అని చెప్పింది. బేసిక్గా ఆవిడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి? నువ్వు రితుని వల్లే సైడ్గా ఉండు, ఒక్కరితో ఆడాలనుకుంటున్నావా? అదా అది చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వు మబ్బు క్యాండిడేట్ అని చెప్పాలనుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఇంకా ఎగరాలి జంపులు చేయాలి అవి చెప్పాలనుకున్నావు? నాకు అర్థం కాలేదు ఆమె ఏం చెప్పిందో, క్లియర్గా చెప్పలేదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇండైరెక్ట్గా షీ వాజ్ హింటింగ్ నువ్వు రితుకు దూరంగా ఉండు, సోలో గేమ్ ఆడు అన్నట్టుగా చెప్పినట్టు నాకు అనిపించింది. దాన్ని డెమాన్ పవన్ బాగానే కౌంటర్ చేశాడు. సేయింగ్ దట్ నాకు ఒక హౌస్లో ఒకరితో ఉన్నారు అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నాతో ఎలా ఎఫర్ట్ పెడుతున్నారు, నాతో ఎలా ఉంటున్నారు, దాన్ని బట్టి నేను వాళ్ళతో ఉంటాను, అది నాకు తెలుసు అండ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అన్నట్టుగా చెప్పి ఆమె 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 ఏం చెప్పిందో ఈయనకు అర్థం అవ్వలేదు, లేకపోతే నాకు అర్థం కాలేదో. సరే సరే ఓకే అన్నాడు. అది కాదు నీకు కండబలం లేదు, బుద్ధిబలం లేదు, ఏదో చెప్తోంది లిటరల్గా. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి నువ్వు దూరంగా ఉండు అని. వీడేంటంటే అదే అర్థం చేసుకుని చెప్పాడు లిటరల్గా. లైక్ ఓకే నేను ఎవరైనా నాతో ఉంటున్నారంటే వాళ్ళు మంచిగా ఉంటే నేను వాళ్ళతో మంచిగా ఉంటా, ఇది హౌస్లో నాకు తెలుసు, ఇది అదే సరే నామినేట్ చేయడం, నామినేట్ చేసింది. నామినేట్ చేశాక ఆ కత్తిల్లు ఇచ్చి డాగర్ ఏంటంటే రాముకి ఇచ్చింది. రాము ఎవరు నామినేట్ చేశాడు? గౌరవ్ నామినేట్ చేశాడు. ఆ నామినేట్ చేస్తూ రీజన్స్ ఏం చెప్పాడు? గౌరవ్ బ్రో నువ్వు హౌస్లో క్యాప్టెన్సీ సరిగ్గా చేయట్లేదు, ఏమైనా అంటే బ్యాక్అవుట్ అయిపోతున్నావు రెస్పాన్సిబిలిటీస్లో, సుమన్ గారు చేస్తారు కదా అని చెప్పి ఆయనకు వదిలేస్తున్నావు, కొన్ని విషయాల్లో పట్టించుకోవట్లేదు క్యాప్టెన్ గాను, ఆడవాళ్ళ విషయం ఏమైనా ఇష్యూ అవుతుందంటే నువ్వు మధ్యలో దూరట్లేదు, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ నీ కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, ఇది అది అని చెప్పి ఆ రీజన్తో నామినేట్ చేశాడు. గౌరవ్ ఏమో షాక్ అయ్యాడు. నువ్వు ఐ థాట్ యువర్ మై ఫ్రెండ్ బ్రో, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను కానీ నువ్వు ఇట్లా నామినేట్ చేస్తావు నేను అనుకోలేదు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రెండ్స్. కళ్యాణ్ పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఈ గౌరవ్ ఫ్రెండ్షిప్ గురించి కాదు, నీ క్యాప్టెన్సీలో డెఫిషియన్సీ కనిపించింది, అది ఆయన పాయింట్అవుట్ చేశాడు అని చెప్పాడు. అండ్ గౌరవ్ ఒకటి అన్నాడు, గెట్టింగ్ యాంగ్రీ అన్నట్టు అన్నాడు. తనకు నామినేట్ చేసిన కోపం వచ్చింది లిటల్గా. రామ్ ఏమో నువ్వు ఏమైనా పాయింట్స్ ఉండి డిఫెండ్ చేసుకున్నప్పుడు టీకే నామినేట్ మీ అని అన్నాడు. అండ్ నామినేట్ చేయించుకున్నాడు. ఆయన ఏం చెప్పలేదు లిటరల్గా, డిఫెండ్ అయితే ఏం చేసుకోలేదు, కోపం అప్సెట్ అయినట్టున్నాడు. నేను చెప్తున్నాను నువ్వు సేవ్ అయినప్పుడు నేను ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యాను, కానీ నువ్వు నామినేట్ చేస్తావు అనుకోలేదంటే అప్పుడు కళ్యాణ్ చెప్పాడు అదే స్టార్టింగ్లో, ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ అబౌట్ యువర్ క్యాప్టెన్సీ. సో అక్కడితో అది అయిపోయింది అనమాట. తర్వాత ఏంటంటే ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బర్నీ ఎంట్రీ ఇచ్చాడు, ఇలా చేతుల్లో వెనక పెట్టుకుని ఇచ్చాడు. దివ్య చూడగానే అని పరిగెత్తుకుని వెళ్ళి హగ్గించుకుంది. తర్వాత తనూజ అందరూ హగ్గించుకున్నారు. మనోడు వెళ్ళి ఎవరిని ఎమాన్యుల్ హగ్ చేసుకుంటూ, కట్టప్ప పొడి చేసావు మహేంద్ర బాహుబలిని, ఇప్పుడు అమరేంద్ర బాహుబలి వస్తాడు, ఇది అది ఇండైరెక్ట్గా నువ్వు నన్ను నామినేట్ చేసావు, నా డాష్ నీ సంగతి చెప్తాను నేను, బట్ ఇట్స్ ఓకే అన్నట్టుగా ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన వెంటనే సంజన నామినేట్ చేశాడు. సంజన నామినేట్ చేస్తూ ఏమన్నాడు, మీరు బాడీ షేమింగ్ చేస్తారు. ఇంకో పాయింట్ ఏం పెట్టాడు, మీరేంటంటే డిస్రెస్పెక్ట్ చేస్తారు, క్యాప్టెన్స్ డిస్రెస్పెక్ట్ చేస్తారు, హౌస్ మేట్స్ ఎలాగో రెస్పెక్ట్ ఇయ్యరు, క్యాప్టెన్స్ని డిస్రెస్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ వీక్లో అంట సంజన గారు ఫిజికల్ టాస్క్ ఉంటే జాగ్రత్త అని ఈ భరణీయల్ సంజనాకి చెప్పాడంట ఫస్ట్ వీక్ ఎప్పుడో. అది వెళ్ళి ఆవిడ హరీష్కి చెప్పేసి నన్ను వీక్ అంటున్నాడు అని చెప్పి ఏదో చెప్పిందంట. అది కాకుండా ఇంకో పాయింట్ అంటే, మీరు ఇప్పటి వరకు ఏం ఆడారు మీరు, ఇది అది అని చెప్పి కౌంటర్ వేసాడు. మీ జర్నీ అంతా ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యింది, మీరు అసలు ఏం గేమ్ ఆడలేదు ఇప్పటి వరకు అంటే, సంజన రిటార్ట్ ఏంటంటే, మీరేం ఆడారు సార్, మీరు ఫస్ట్ 3 వీక్స్ వరకు బాగా ఆడారు, తర్వాత బాండ్స్ అనే ఒక రొచ్చులో దిగిపోయారు, దానివల్లే మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఓకే, అండ్ మీరేమంటున్నారంటే బాండింగ్ అన్నారు. బాండింగ్ అంటే మాత్రం ఎవరిది చెడిపోదండి, మీరు 1% అంటే తను ఇండైరెక్ట్ తన ఇమాన్యుల్తో లింక్ పెట్టాడు లిటరల్గా, మీరు ఆయన మీద డిపెండ్ అయ్యారు అని బర్ని చెప్పాడు. మీరు అనగానే అదేం డిస్ట్రాయ్ అయిపోదండి, బాండ్ జెన్యూన్గా ఉంటే నడుస్తుంది. సంజన ఒక పాయింట్ చెప్పింది, మీరు గ్రూపిజం మీరు చేస్తున్నారు లిటరల్గాను, నన్ను అందరూ నాకు అగేన్స్ట్గా ఉసిగలిపారు మీరు అంటే, ఎవరు చేశారు ఎవరినంటే, తనూజ నన్ను అగేన్స్ట్గా పంపిస్తారు, తర్వాత ఏంటంటే రాముని పంపిస్తారు, తర్వాత దివ్య వెళ్తుంది, తర్వాత ఏంటంటే సుమన్ శెట్టి, అందరు నాకు అగేన్స్ట్ అయిపోతారు. అది కాకుండా హర్ని ఏంటంటే ఒక పాయింట్ చెప్పాడు. పాయింట్ ఏంటంటే గౌరవ్ చెప్పాడు, గౌరవ్ నువ్వేంటంటే సంజనాన్ని సేవ్ చేసావు, నేను వెళ్ళిపోయే వీక్ సంజనాన్ని సేవ్ చేసి నన్ను నామినేట్ చేసావు. రీజన్ ఏంటంటే నేను నీతో మాట్లాడలేదు అని ఒక పాయింట్ మీద చేసావు, అది చాలా సిల్లీగా ఉంది. స్ట్రాంగ్ రీజన్స్తో నామినేట్ చేయి, సో దట్ ఇట్ మేక్స్ సెన్స్. అంతేగాని సిల్లీ రీజన్ నువ్వు నాతో మాట్లాడలేదు సో ఐఎమ్ నాట్ సేవింగ్ యూ అన్న, అది కరెక్ట్ కాదు. గట్టిగా పాయింట్ కరెక్ట్గా పెట్టు, సో దట్ ఇట్ మేక్స్ సెన్స్. అది అయిపోయిన తర్వాత డాగర్ ఏంటంటే ఎవరికి ఇవ్వాలి కదా, అది అయిపోయిన తర్వాత ఎవరికి ఇచ్చాడు, నిఖిల్కి ఇచ్చాడు. అప్పటికే దివ్య అడుగుతుంది, నాకు నాకు పాయింట్స్ ఉన్నాయి, నాకు ఇవ్వు కదా, నాకు ఇవ్వు అంటుంది. బట్ ఇవ్వకుండా తను వినకుండా వెళ్ళి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్కి ఇవ్వగానే ఈమె ఫేస్ చూస్తే నాకు ఇవ్వచ్చు కదా, నేను అడుగుతున్నా కదా అని చాలా అప్సెట్ అయింది. ఎందుకు ఇవ్వలేదో మరి తెలియదు, మేబీ అందరు రుద్దేస్తున్నారు, ఇంకా నువ్వు ఆ పిల్లతో దూరంగా ఉండు అని రుద్దుతున్నారు కాబట్టి మేబీ అది మైండ్లో పెట్టుకుని ఇవ్వలేదేమో అని నేను అనుకున్నా. దివ్య కూడా కొంచెం అప్సెట్ అయింది, ఫేస్ మాడిపోయింది, ఏంటిది నాకు ఇవ్వకుండా ఇచ్చాడు అని చెప్పి అని పెట్టు కూర్చుంది, విచ్ వాజ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్. అండ్ పని అయితే ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలే, ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇలా తను అడుగుతుంది. అప్పుడే అడుగుతుంటే నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్ అన్నాడు. నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ ఏం చేశాడు, తనూజాని నామినేట్ చేశాడు. రీజన్ ఏంటి, ఆ క్యాప్టెన్సీ లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో మీరు ఫైనలిస్ట్ అయినా మీరు వెళ్ళి ఎమాన్యుల్ని అడుక్కున్నారు, ఉమెన్ కార్డ్ యూజ్ చేసి, నేను ఆడపిల్లను కదా నాకు ఇవ్వచ్చు కదా, నేను అవుతాను కదా, ఇది అది అని చెప్పేసి. అది నాకు నచ్చలేదు, నేను పక్కనే ఉండి చూశాను. తనూజ రిటార్ట్ ఏంటి, నేను అడగలేదు, నేను బెగ్ చేయలేదు, నేను నీ కంటెండర్షిప్లో హెల్ప్ చేశా కదా ఎమాన్యుల్, సో నాకు కొంచెం గ్రాటిట్యూడ్తో ఇవ్వు అని అన్నాడు. అప్పుడు ఎమాన్యుల్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ సగంలో అబార్ట్ అయిపోయింది అప్పుడు సంజన ఎలిమినేషన్ అప్పుడు, సో అందుకే నేను తన కోసం ఇచ్చాను కదా, ఈసారి నేను నించుంటాను అన్నప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోయాను అని తనూజ చెప్పింది. ఓవరాల్గా ఏంటి అంటే, తనూజాని టార్గెట్ చేశాడు. ఎందుకు, షీఈ్ వెరీ స్ట్రాంగ్ కంటెండర్ కాబట్టి. ఇంక మిగతా వాళ్ళని ఎవరు నామినేట్ చేయాలంటే మేబీ స్ట్రాంగ్ కంటెండర్ కాబట్టే తనూజ నామినేట్ చేసాడని నాకు అనిపించింది. ఆ పాయింట్ నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు, లైక్ అడిగింది, ఆ బెగ్గింగ్ చేసింది అని చెప్పేసి. అండ్ తనూజ కూడా సరే వచ్చి వెయ్యి అన్నప్పుడు ఇట్లా స్టాప్ చేశాడు. అది అయిపోగానే బర్నీ వెళ్ళిపోయాడు. బర్నీ వెళ్ళిపోతూ కూడా మన సుమన్ శెట్టి ఫుల్ ఇలా ఎమోషనల్ అయిపోతే ఇలా పట్టుకుని బాధపడకు ఇది అది అని చెప్పి ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా నామినేషన్స్ ప్రక్రియ ఎండ్ అయిపోయింది. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే, మాధురి లాస్ట్ ఆల్రెడీ వీకెండ్లోనే నామినేట్ అయిపోయింది త్రూ
త్రూ తనూజ. మాధురి, సంజన, రాము, కళ్యాణ్, రితు, పవన్, గౌరవ్ అండ్ తనూజ వీళ్ళు నామినేటెడ్ కంటెస్టెంట్స్ అనమాట. సో ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత భరణి వెళ్ళిపోయాడు కాబట్టి మన దివ్య ఏంటంటే కొంచెం ఇట్లా ఫీల్ అవుతా ఉంది, లిటరల్గా ఏడుస్తూ ఉంది. వెళ్ళిపోయాడు నన్ను పట్టించుకోలేదు, బేసిక్గా పట్టించుకోలేదని ఏడు బేసికల్గాను. ఎమాన్యుల్ వచ్చేసి కన్సోల్ చేశాడు, ఇట్లా ఏడవకు, అర్థం చేసుకో, ఆయన ఏ ఇంటెన్షన్తో బయట నుంచి వచ్చాడో తెలియదు కదా, సో ఏడవకు, ఇదండి అతని కోసం పన్నీర్ కర్రీ కూడా చేసి పెట్టాను ఇది అని చెప్పేసి చెప్పుకుంటాను లిటరల్గా. ఇది అయిపోయిన తర్వాత గౌరవ్ అండ్ రాము మధ్య తీసుకో. రాము ఏంటి, గౌరవ్ నామినేట్ చేశాడు, అది పెద్ద సెన్స్లెస్ రీజన్. అసలు నేను చెప్పనా రాము ఎందుకు నామినేట్ చేశాడో గౌరవ్ని. ఎందుకు అంటే తను నామినేషన్స్లో ఉన్నాడు, తనకన్నా వీక్ గౌరవ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, తనకు ఓట్లు పడవు, సో ఈయన్ని లాగేద్దాం అని చెప్పి ఓటేసాడు. ఓకే, నామినేట్ చేశాడు. చెప్పడం ఏంటి, రీజన్ చెప్పడం ఏంటి, నువ్వు ఇప్పుడు నామినేషన్స్లోకి వస్తే నీ ఓట్ బ్యాంక్ ఏంటో తెలుస్తుంది కాబట్టి నేను ఓట్ చేశాను అని చెప్పుకుంటున్నాడు. గౌరవ్ కదా అర్థమైపోయింది, నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, ఫ్రెండ్షిప్ అనే మాట మీద ధోకా ఇచ్చావు, నేను ఇంక నుంచి ఎవరిని నమ్మను, నువ్వు ప్రూవ్ చేసావు హౌస్లో ఎవరిని నమ్మకూడదు అని చెప్పి. దానికి రాము కౌంటర్ లేదు. రాము చెప్పడం ఏంటి, నువ్వు ఇంకా కనబడాలి, నీకేం బయటకు రావు, నీ ఓట్ బ్యాంక్ ఏంటో తెలుసుకోవాలి ఇదే అన్నాడు. గౌరవ్ ఏంటంటే నువ్వు అలాంటివి నాకేం చెప్పకు, ఓకే నువ్వేంటో నీ స్వరూపం ఏంటో తెలిసింది ఇది అన్నాడు. మార్నింగ్ వచ్చేసి సాంగ్ వేసారు, డ్యాన్స్ వేసిన తర్వాత బయట ఏంటంటే తనుజ కూర్చుంది, రాముతో కూర్చుంది, బర్నీ వస్తే బాగుంటుంది, ఫ్యామిలీ వీక్ పెడితే బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ వస్తే బాగుంటుంది, ఇది అది అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది. కట్ చేస్తే బర్నీ, శ్రీజ ఎంట్రీ ఇచ్చారు. యాజ్ యూజువల్గా హ్యాపీ అయిపోయారు. అండ్ తనుజ వెళ్ళి హగ్ చేసుకుంది. అండ్ తర్వాత ఒక మాట చెప్పింది, మీరు వచ్చారు కానీ యాజ్ అ కాంపిటీటర్, నాట్ యాజ్ అ ఫాదర్ ఆర్ నాట్ యాజ్ డాటర్, ఇది అదే అని చెప్తుంది. అండ్ రాగానే లిటర్గా చెవు కొరికేస్తుంది, ఏమని, మీరు నా వల్లే వెళ్ళిపోయారు అని అంటున్నారు అంటే ఎవరన్నారు అని బర్ని అడిగితే సంజన అంది, మీరు నా వల్లే వెళ్ళిపోయారు, అలా ఏం కాదు కదా. వెళ్ళగానే లిటర్గా కొరికేస్తుంది, లిటర్గా చెవు కొరికేస్తుంది. సో బిగ్ బాస్ ఏంటంటే ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఇంతమందిలోంచి ఒక్కళ్ళే ఎంట్రీ ఉంటుంది, అది సమయం బట్టి తెలుస్తుంది ఇది అది అని. అని చెప్తున్నాడు అనమాట. బాండింగ్స్ లాంటివి పెట్టుకోవద్దు, ఓకే, మనం బాండింగ్స్ అవన్నీ ప్లాన్ చేసుకోలేదు, కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే కామెడీ చేసుకుంటూ బాండింగ్స్ చేసుకుంటూ నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. బేసికల్గా ఎమాన్యుల్ అంటాడు, ఎమాన్యుల్ మీద గ్రడ్జ్ ఉంది ఆయనకి, ఎందుకు నామినేషన్లో సేవ్ చేయలేదు కాబట్టి. దివ్య అంటోంది సైడ్కి తీసుకెళ్ళి, మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకు సోలోగా చెప్పండి, అందరి దగ్గర చెప్పకండి. అసలు యాక్చువల్గా ఈ వీక్ నేను మిమ్మల్ని డాగర్ అడిగాను, మీరు నాకు ఇవ్వలేదు. నా హోల్ పాయింట్ ఏంటంటే నేను తనూజాని నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి ఏమైనా నాకు చెప్పాలంటే పర్సనల్గా చెప్పండి, లాస్ట్ వీక్ నాకు ఛాన్స్ రాలి, ఈ వీక్ ఛాన్స్ ఇచ్చిన, అందుకే నాకు ఆ అమ్మాయితో నాకు కొంత కనెక్షన్ పెట్టుకోవాలనుకోవట్లేదు. బేసికల్గా ఏంటంటే దివ్యాకి తనూజాకి పడదు లిటరల్గా, అది దివ్య అర్థమైపోతుంది. అండ్ దివ్యాకి ఏంటంటే ఒక రకమైన దివ్యాకి ఇన్సెక్యూరిటీ ఉంది, తనుజాకి ఇన్సెక్యూరిటీ ఉంది. ఏ విషయంలో బర్నీతో ఇలా క్లోజ్ ఉంటుంటే ఒకరికొకరు నచ్చట్లేదు, కానీ బయటపడట్లేదు. కానీ దివ్య వాళ్ళు బయటపడిపోయింది లిటరల్గా, తనకు నచ్చట్లేదు అని చెప్పుకుంటుంది. రితు ప్రాబ్లం ఏంటి, మాధురి గారు వచ్చి అన్నేసి మాటలు అంటూ ఉంటే తిను డెమాన్ పవన్ తన్ని ప్రొటెక్ట్ చేయలేదు, కౌంటర్ ఇవ్వలేదు, తన్ని సేవ్ చేయలేదు, తనకి తరపున మాట్లాడలేదు అని చెప్పి రితు కోపం. డెమాన్ పవన్ అంటాడు అసలు ఆవిడ మాట్లాడిందే సెన్స్లెస్ పాయింట్, ఇంకా అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడానుకో బాగోదు, సో అందుకే నేను మాట్లాడలేదు. ఈ విషయం రితు అర్థం చేసుకోలేదు, అలిగింది, నమస్కారం నీతో నేను మాట్లాడని చెప్పి వెళ్ళిపోయింది లిటరల్గా. ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. టాస్క్ ఏంటి, ఇవి వచ్చిన ఇద్దరికి సలహాలు ఇవ్వండి, ఓకే, రియాలిటీ చెక్ ఇవ్వండి. బేసికల్గా వీళ్ళు ఏం తప్పులు చేశారు, ఏది కరెక్ట్ చేసుకుంటే వీళ్ళ జర్నీ బాగుంటుంది అని వీళ్ళకి వచ్చి ఒక అద్దంలా ఉంటుంది, అద్దం పేపర్ మీద రాసి, అద్దం అది మిర్రర్ లాంటి, హ్యాండ్ మిర్రర్ లాంటిది, దాని మీద రాసి చెప్పాలన్నమాట. సో ఇందులో మెజారిటీ అందరూ వచ్చేసి భరణికి చెప్పారు లిటరల్గా, ఏంటి భరణి కొంచెం మంచితనం, ఎక్కువ ట్రస్ట్ చేస్తాడు, ఓకే, ఇది అది అని చెప్పాడు. ఒక్క పాయింట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, గౌరవ్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాడు. ఎందుకు, ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఏంటంటే ఒక టాస్క్ పెట్టారు, గోల్ వెళ్ళి బాల్ తీసుకెళ్ళి గోల్లో వేయాలి అని చెప్పేసి. అందులో భరణి ఏంటంటే ముందున్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద గోల్ ముందున్నాడు, మీరు అలా ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల మీ టీం ఓడిపోయింది అని గౌరవ్ చెప్పాడు. భరణి ఏంటంటే అది అప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, నా పరంగా నేను కరెక్ట్ ఇది అది అన్నాడు, అక్కడితో అది అయిపోయింది. శ్రీజాకి ఏంటంటే
ఇద్దరు చెప్పారు. ఫస్ట్ ఏంటంటే మాన్యుల్ చెప్పాడు, నువ్వు మరీ ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటున్నావు ఇది అది అని చెప్పాడు. అండ్ మాధురి గారు ఏంటంటే నోరు మూసుకొని నోటి దూల తగ్గించుకో ఇది అంది. యాజ్ యూజువల్గా దాన్ని కూడా ఆర్గ్యూ చేసింది శ్రీజ. నేను యాక్సెప్ట్ చేయను, నేను అనుకున్నది మాట్లాడతాను, కానీ నేను మీరు యాక్సెప్ట్ చేయనంటే ఆవిడ అక్కడ పెట్టేసి అసలు నడుచుకుంటూ వెళ్ళిపోయింది లిటరల్గాను. అయిపోయిన తర్వాత దివ్య ఫైర్ అయింది ఎవరి మీద, గౌరవ్ మీద. ఎందుకు? ఆ టీంలో నేను ఉన్నాను, ఆయన ఒక్కడే గ్రేట్, మిగతా వాళ్ళందరూ పప్పగాళ్ళు అని నువ్వు అంటున్నావు, ఓకే అది కరెక్ట్ కాదు, ఇలాంటి పిచ్చి పిచ్చిగా వాక్కు ఇది అని చెప్పి అరిచింది. గౌరవ్ ఏంటంటే ఓకే అరిపోయిందా అని అన్నాడు. బర్నీ వెళ్ళి తనుజకి చెప్తున్నాడు, ఆ పాయింట్ నాది, దివ్య అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంది, నువ్వు వెళ్ళి చెప్పు అని తనుజకి చెప్పు. తనుజ అంటే నేను చెప్పను, మీరే చెప్పుకోండి, ఎందుకంటే మీ పాయింట్ మీరే స్టాండ్ తీసుకోవాలి అన్నది. ఈ లోపల దివ్య వచ్చింది. దివ్య వచ్చి ఇది మీ సంబంధం లేదు, నా పాయింట్ ఇది, నా గేమ్లో నేను ఉన్నాను, వాడు మీ ఒక్కడిని ఇలా అంటుంటే అదేదో నన్ను కించపట్టినట్టుంది, ఇంకా ఈ విషయానికి వస్తే ఇంక నేనేం మాట్లాడకూడదా, ఇది టీం కాబట్టి నేను మాట్లాడాను, లేదంటే మాట్లాడకూడదా అని చెప్పి అంది. అక్కడితో అది అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే సంజనాకు ఉన్న ఆ ఇన్విజిబుల్ గోస్ట్ అనే ఒక ప్రక్రియ ఎండ్ అయిపోయింది. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ ఎపిసోడ్లో చెప్పాలి అంటే బర్నీ అండ్ శ్రీజ ఎంట్రీ అయ్యారు. సో రేపు టాస్కులు ఉంటాయి, ఆ టాస్కుల్లోంచి ఎవరో ఒక్కళ్ళు ఉంటారు. నేను విన్నది ఏంటి అంటే సోషల్ మీడియా బర్నీకి ఇంజురీ అయింది, సో హీఈస్ అండర్ కేర్, ఈజ్ టేకెన్ అండర్ కేర్. సో మేబీ శ్రీజ ఉండొచ్చేమో, బట్ నా ఒపీనియన్లో ఇద్దరులో ఎవరున్నా నాకు ఓకేనే, ఐ డోంట్ మైండ్. అండ్ చూడాలి ఎవరు ఉంటారో ఏంటో అనేది చూడాలి. సో అది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ రివ్యూ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.